చెప్తారు తెలుసా? ఒకటి మా వాళ్ళకి బాగలేదని ఒకటి, లేదు ఈ రోజు డబ్బుల విషయంలో ఫలానా అని ఒకటి, ఈ రోజే పొలానికి ఏం చేస్తున్నారు పనులు వచ్చి నాటేస్తున్నారని ఒకటి. అయ్యా అవునా కాదా? పనులు, పొలం పనులు, ఆ పనులు, ఈ పనులు ఎప్పుడు పెడతారు? ఎప్పుడు కూడా దేవుడి పని ఉన్నప్పుడే. నువ్వెంత కమ్ముతున్నావు అంటే ఈ రోజు పొలానికి ఎంత వస్తుందో డబ్బులు అంతకు అమ్ముతున్నావు. ఈ రోజు నీ పనికి, డ్యూటీకి, పనికి ఎంత వస్తుందో అంతకు నువ్వు దేవుడిని అమ్ముతున్నావు. ఇక మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా ఇస్కరియోతు యూదా నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఆ రోజు నువ్వు సంపాదించిన డబ్బు మందిరం విషయంలో నువ్వు దూరంగా ఉండి దేవుణ్ణి నువ్వు దోచుకొని నువ్వు సంపాదించిన ఆ డబ్బు దేనికి పనికి వస్తుంది? వినపడేటట్టు చెప్పండి. దేనికి పనికి వస్తుంది? శ్మశానముకు మాత్రమే ఆ డబ్బు పనికి వస్తుంది. ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతుందో వినగల చెవులు వినును గాక. నేను క్లియర్ గా చెప్తున్నా, ఒక రోజు నీకు దేవుడికి దూరంగా ఉండి నువ్వు సంపాదించే డబ్బు నేను ఎక్కడ తీసుకుపోతుంది? నిజం చెప్తున్నాను. ప్రతిసారి ప్రభు కన్నా ఎక్కువగా నువ్వు లోకాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, డబ్బును ప్రేమించే ప్రతి ఒక్కరు నిన్ను ఎక్కడికి తీసుకుపోతుంది ఆ డబ్బు అంటే? అది ఎక్కడ తీసుకుపోతుంది? నిజం నాన్న. కొన్నిసార్లు వాక్యం ఖండితంగా చెప్పాలి, అవసరం ఉంది. ఆ ఇస్కరియోతు యూదా ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా తిరిగి దేవుడు అతని యొద్దకి రాలా, క్షమించరా, క్షమాపణ దొరకలేదు. నీ నుంచి నీ అపవాది నిన్ను ఎలాగైనా ఎత్తుకోవడానికి ట్రై చేయొచ్చు. నా, నీ, మన, తన, ఏ కారణాలైనా కావచ్చు. నువ్వు 100 కారణాలు చెప్పు దేవుడికి. ఇది చిన్నదే కదా ప్రభా, ఇది చిన్నదే, తప్పు, ఇది చిన్నదే. నీ దృష్టికి చిన్నది కావచ్చు, కానీ అపవాది దృష్టికి ఏమవుతుంది? అది ఏమైంది? మరి క్షమాపణ అడుగుదామా దేవుడిని? మళ్ళీ చేస్తారు ఇదే తప్పు. ఎంతమంది శ్మశానం కొంటారు? కొంటారా? వద్దా? ఏం చేసుకుంటారు డబ్బులన్నీ? అడుగుతా ఉంటారు కదా, ఏం చేసుకుంటారు డబ్బులన్నీ? రోజు కష్టపడుతున్నాం, రోజు మందిరం ఎగ్గొట్టి, మందిరంలో దేవుని యొక్క భాగం ఎగ్గొట్టి, అవసరమైతే రోజు ఆరాధనకి రండ్రా బాబు అంటే, వామ్మో ఈ వారం ఒక్క రోజు పనికి వెళ్తే రేపు వచ్చే వారం మళ్ళీ ఎంత డబ్బులు. ఒక్క ఆదివారం ఎగ్గొట్టి పని చేస్తే ఎంత డబ్బులు. మీకు చెప్తున్నా ప్రియమైన సహోదరులారా, ఏ ఆదివారం అయితే నువ్వు మందిరానికి రాలేదో ఆ ఆదివారం నీకు డబ్బుల్లో ఏ డబ్బులు మిగిలినా నువ్వు దీవించబడ్డావని నేను నమ్ముతా. ఆ డబ్బులు గాలికి పోతాయి. నేను చాలా మంది చూసిన ఆ నెల మొత్తం, ఆ వారం అంతా కూడా ఏదో చెడుగా ఆగంగా ఉంటది. నా ప్రత్యక్షంలో ఏమీ సాధించినట్టుండదు, ఏ మేలు జరిగినట్టుండదు, అంతా కూడా చెత్తగా గడుస్తూ ఉంటది. నేను ప్రత్యక్షంగా చెప్తున్నా సాక్షి, నా జీవితంలో నేను నీ స్థాయి నుంచి చెప్తున్నాను కాబట్టి. ఒక్కరోజు క్రయధనము ఇస్కరియోతు యూదాని మరణం తప్పించింది. క్షమాపణ లేని మరణం. తన పరలోక రాజ్యం పోయినాడు. ఎక్కడ రాసిందా? దేనికోసం పోతున్నాడు ఇస్కరియోతు యూదా? 30 నాణ్యాలు. మీరు దేనికోసం పోతున్నారు? 300 రూపాయలు కూలా? 500 రూపాయల? మీరు దేనికోసం దేవుడిని దూరం చేసుకుంటున్నారు? ఎకరం పొలమా? దేనికోసం? నువ్వే కారణమైనా చెప్పొచ్చు, కానీ ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించు. పాస్టర్ గారిని 100 మాటలు అడుగుతూ ఉంటారు. ప్రతివాడు దొరికితే చాలా అవకాశము, అయ్యా నాకెట్టు జరిగింది, అయ్యా నాకెందుకంటే జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సంఘంలో విశ్వాసం అయిన తర్వాత అపవాది నిన్ను జయించలేదు, అపవాది నిన్ను ఓడించలేదు. ఇది నేను నమ్మకంగా చెప్తాను. కానీ నిన్ను ఓడించగలిగే ఒక బలమైన శక్తి ఒకటి ఉంది, అది నువ్వే. నిన్ను ఓడించగలిగేది ఎవరు? నువ్వే. నువ్వు తప్ప నిన్నెవరు ఓడించలేరు. నువ్వు చేసే పనులు, నువ్వు చేస్తున్న అశ్రద్ధ, నువ్వు చేయని ప్రార్థన, నువ్వు లేని మెలకువ, నువ్వు చూపించే పనికిరాని ఆశ, ఆలోచన నిన్ను ఓడించే ప్రమాదం ఉంది. నిన్ను ఓడించగలిగింది అంటే ఈ మందిరంలో ఏ విషయమైనా, ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ సమస్య అయినా నిన్ను ఓడించగలిగిందంటే అది ఎవరు? చూపించు నీ ఏళ్ళు. నేను చేసే దాన్ని బట్టి నేను ఓడిపోయినా తప్ప ఎవరిని బట్టి కాదు అని గట్టిగా సాక్ష్యం చెప్పండి. ఇంత చిన్న ఆయుష్లో
మనం ప్రభు కోసం బ్రతకడానికి ఇచ్చిన చిన్న జీవితంలో ఎక్కువ శాతం దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఏది చేస్తుంది అంటే ఎప్పుడు కూడా ఏం కావాలి అంటే ఇదే అడుగుతాం మనం. కానీ ఇది కావాలి అంటే ఆయన కావాలి, గుర్తుపెట్టుకొని. ఆయన లేని ఇది గురించి కష్టపడుతున్నావా? ఆయన లేని దీని గురించి ఆశపడుతున్నావా? ఒకవేళ 100 కోట్లు నీకు ఇస్తాను అని దేవుడు చెప్పి 100 నిమిషాలు మాత్రమే నువ్వు బతుకుతావు అంటే ఏం చేస్తావు? వద్దా? వద్దా? ఇప్పుడు అడుగుతున్నాం మీ అందరికీ ప్రార్థన. అదే ప్రార్థన. 100 కోట్లు ప్రభు ఇచ్చేయి. అయ్యో ఇంకో మాట కూడా చెప్పొచ్చు, నేను పోతే పోయినా 100 కోట్లు వచ్చి నా పిల్లలకు వస్తాయంటే నీకు పడే అకౌంట్కి నువ్వు సంతకం పెట్టాలిగా. పెట్టడానికి నువ్వే లేనప్పుడు ఏ పిల్లలకు పోతే మళ్ళీ ఏమైతే రిజర్వ్ బ్యాంక్ కి రిటర్న్ వెనక్కి వెళ్ళిపోతాయి. ఏం చేయలేవు. చూసుకుని మరొక చెప్పుకొని బిచ్చగాడని నిన్నదాకా ఈ రోజు 100 కోట్లు వచ్చాయి. ఏమయ్యాడు? గంటలో చచ్చిపోయాడు, గంటలో పోయాడు. ఈ రోజు ఇస్కరియోతు యూదా బతుకు కూడా అదే, నీ జీవితం కూడా అదే అవ్వచ్చు ప్రియమైన సహోదరుడా. నేను జోక్గా చెప్పట్లా, నిజంగా చెప్తున్నా. దేవుడు అనేవాడు నీకు ఎవ్వరికి కనపడదు, కానీ దేవుడు విలువ తెలియని వాడు మనుషుల్లో కూడా కనపడదు. వాడు మనుషుల లెక్కలో ఉంటాడు, మరణానికి మాత్రమే కనబడతాడు. దేవుడు విలువ తెలియని వాడు. అన్నా ఏంటన్నా ఇంత భయంకరమైన వాక్యం చెప్తున్నావు అంటే మీకు చెప్పమని నాకు ఈరోజు ఆయన ఇచ్చాడు. వాక్యం తీసుకున్నప్పుడు ఏ వాక్యం అయితే వచ్చిందో నేను అదే మీకు చెప్పాలి. నీలో ఎవరైనా దేవుని ప్రేమించడం మానేసి ప్రేమిస్తున్నారా? దేవుని ఆరాధన పక్కన పెట్టి ప్రేమిస్తున్నారా? దేవుని కన్నా ఎక్కువగా నిన్ను ముద్దు పెట్టుకునే అంత ప్రేమను వారిని ఎవరైనా ప్రేమిస్తున్నారా? ఒక్కసారి గమనించు ప్రేమ సహోదరి సహోదరుడా. ఇస్కరియోతు యూదా నాకు ఏమైంది? నీ డబ్బు రేపు ఏమవుతుంది? అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే వాక్యం మాత్రం